యువరాజేనని భటుల్ని పంపించి విషయాన్ని ఆరా తీయగా మొత్తం బయటపడుతుంది. ధర్మపరుడైన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానమైన శిక్ష పడాల్సిందే అనుకుంటాడు. అందుకు ఆ యువరాజు కూడా తన తండ్రితో, మహారాజా, నేను తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే, మీరు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తాడు. మంత్రులు, రాజు కుటుంబీకులు ఎంత వారించినా వారు వినలేదు. ఆ పిల్లాడు ఏ చోటైతే చనిపోయాడో అదే చోటికి ఆ యువరాజుని తీసుకెళ్తారు. జనాలు గుమిగూడారు. రాజు ఆదేశించిన సైనికులకి ఆ యువరాజుని చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవ్ వర్మే తన సొంత చేత్తో కత్తి పట్టుకుని ఆ యువరాజుని తన సొంత చేత్తో నరికేశాడు. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దంగా మారింది. చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా రక్తసిక్తమై పడి ఉంది. అక్కడున్న వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని